after staying for 2 days in Manali, we started heading towards Rohtang Pass. And this is a pass and place which is at a height of around 13,000 feet. This route is good for cycling, and most of the people start from Manali and head towards Rohtang Pass on cycles. They generally go in groups and they can stay wherever they want, and they can stop and see the nice locations while cycling. And since the route from Manali to Rohtang is completely elevated, they have to prefer the gear cycles only. The best thing in the gear cycles is that if you ride the cycle at around second gear or third gear, you need to put very less effort, and the other things will be taken care by the cycle itself, and you will feel very less pressure. And in the elevated roads like this kind of places, gear cycle is very much preferable. By looking at these cyclists, I just felt like joining with them and just cycling for some 2 or 3 kilometers along with them. It will be a very good experience. So one point I thought of sharing with you is that in this route you will not be finding any tiffin shops or any breakfast centers. If you go by bike or car, you can carry your food along with you, and you can stop wherever you want and have them. But if you do cycling from Manali to Rohtang Pass, definitely you will be feeling thirsty, or you will be feeling hungry also. Then I don't know how you will manage the food. There should be a plan B with them. But I just got this doubt that traveling this much of distance from Manali to Rohtang Pass, and I don't know how they're carrying the food with them. So, as per the Google reviews, we have carried 2 cans of petrol along with us with the jerry cans. సో ఈ రోడ్ బంపీ రోడ్ అవడం వల్ల ఏమైందంటే మేము బ్యాక్ సైడ్ దాన్ని పెట్టాము. సో ఇట్ వాజ్ జస్ట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ ద క్యారేజ్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇట్లా అవుతుందని. సో గుడ్ థింగ్ ఏంటంటే అది మొత్తం కింద పడిపోయి రోడ్ పైన డ్రాగ్ అవ్వకుండానే ముందే మేము దాన్ని అసెస్ చేసాము. లైక్ వెనక నుంచి ఏదో సౌండ్ కింద పడినట్టు అనిపించింది. వెంటనే బండి దిగి చూసేసరికి జెరికాన్ ఒకటి జస్ట్ స్లిప్ అయ్యి కింద పడింది. బేసికల్లీ వుడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. లైక్ జెరికాన్స్ రెండు కరెక్ట్గా లదాఖ్ ఏరియాలో ఫిట్ అవుతుంది. సో నేను ఈవెన్ లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు కూడాను దాన్ని గట్టిగానే కట్టాను. బట్ సమ్హౌ ఇది వుడెంట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. సో వీ నో దట్ పెట్రోల్ ఈజ్ హైలీ ఇన్ఫ్లమబుల్. ఇక్కడ మాకు జరిగిన గుడ్ థింగ్ ఏంటంటే జెర్రీ క్యాన్ నుంచి పెట్రోల్ బయటికి లీక్ అవ్వలేదు. ఇన్ కేస్ లీక్ అయి ఉండి మేము రోడ్ పైన ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నా సరే, ఏమాత్రం చిన్న స్పార్క్ వచ్చినా సరే మొత్తం అంతా ఇమీడియట్గా ఫైర్ అయిపోయి ఉంటుంది. సో జెర్రీ క్యాన్ అలా పడిపోవడం వల్ల ఆల్రెడీ మాకు హాఫ్ అన్ అవర్ డిలే అయింది. సో దానికి తోడు ఇది ఒక సర్ప్రైజ్ ఎడిషన్. లాట్ ఆఫ్ షీప్స్. అసలు ఎన్ని షీప్స్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. ఇది ఎప్పుడు దాటగలమో ఏంటో. మా వెనక ఇంకా 4-5 కార్లు ఉన్నాయి, వాటికి దారి ఇవ్వాలి ఇంకా. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని వస్తాయని చెప్పి. ఇది కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ. సో హార్న్ కొడుతున్నా దారి ఇవ్వట్లేదు. పాపం వాడు కూడా దాన్ని ట్రై చేస్తున్నాడు పక్కకు పెట్టడానికి. సో గుడ్ థింగ్ ఏంటంటే 2 వీలర్ రావడం వల్ల రోడ్డు పక్క నుంచి లైట్గా హార్న్ కొట్టుకుంటూ మెల్లిగా ముందుకు దాటేసాం. ఇక చూసారా, ముందుకు బ్రిడ్జ్ కూడా ఉంది. ఇంకొంచెం లేట్ అయి ఉంటే మాత్రం అది మొత్తం బ్రిడ్జ్ క్రాస్ అయ్యే వరకు మేము అక్కడ వెనక వెయిట్ చేయాల్సిందే. సో సమ్హౌ వి జస్ట్ క్రాస్డ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే వీఆర్ జస్ట్ హెడింగ్ టువర్డ్స్ హైయర్ అండ్ హైయర్. లైక్ ఇదంతా ఎలివేటెడ్ ఏరియా అవ్వడం వల్ల సెకండ్ గేర్ థర్డ్ గేర్, సెకండ్ గేర్ థర్డ్ గేర్ అంతే. సో ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ మర్చిపోవాల్సిందే పైకి వెళ్ళేదాకా. ఎక్కడైనా మనకి ప్లెయిన్ రోడ్ వస్తుందేమో అని వెయిట్ చేసా. బట్ ఈ ఈ హెయిర్ పిన్ బెండ్స్, యూట్ పిన్ టర్నింగ్స్ చూస్తుంటే ఎక్కడ అది వచ్చేలా కనిపించట్లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇంత హైట్ మీద వచ్చిన తర్వాత కింద నుంచి వచ్చే రూట్ అంతా మాకు పైనుంచి కిందకి క్లియర్గా విజిబిలిటీ ఉంది. సో ఇట్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. లైక్ జింగ్ బార్లో ఉన్నట్టు జెడ్ కర్వ్స్ అన్నీ క్లియర్గా కనిపించాయి. అండ్ పైకి వెళ్ళే కొద్దీ స్లైట్గా మనకి చిల్లింగ్నెస్ కూడా ఫీల్ అవుతున్నాం. మేబీ వీఆర్
హెడ్డింగ్ టువర్డ్స్ రోహతాంగ్ పాస్, అందువల్లేమో. బట్ గుడ్ అండి, ఎందుకంటే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు వీ కెన్ జస్ట్ సీ బోత్. ఇటువైపు మనం వెళ్ళే రోడ్డు ఎట్నుంచి వచ్చామో ఉన్న రోడ్డు కనిపిస్తుంది, ప్లస్ మనము పైకి వెళ్ళేటప్పుడు మనకి రాబోయే వ్యూ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో వ్యూ చూస్తే బాగుంది. ఎక్కడైనా మా బైక్ అయిపోయి సెల్ఫీస్ దిగుతామన్నా దిగే పొజిషన్లో అయితే లేము మేము, ఎందుకంటే చాలా సన్నటి నేరో రోడ్ ఇది. సో ఇన్ కేస్ బైక్ పార్క్ చేస్తే అటు నుంచి వచ్చే వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది, మా వెనక వచ్చే వెహికల్స్ కూడాను అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. సో వీ జస్ట్ ఇగ్నోర్డ్ ఆఫ్ టేకింగ్ ఏ సెల్ఫీస్ ఆర్ ఫొటోస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. So this is the second time the same thing happened again, like the jerrycan has again slipped out of the Ladakh carrier. So ఇప్పుడు ఏమైందంటే మై పార్ట్నర్ వాజ్ జస్ట్ టెల్లింగ్ మీ దట్ సమ్ సౌండ్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. సో నేను దాన్ని ఇగ్నోర్ చేసా ఫస్ట్, బట్ ఇంకొంచెం ముందుకు నేను వెళ్ళిన తర్వాత సో దట్ రెడ్ కలర్ పర్సన్ లైక్ హీ వాజ్ ఇండికేటింగ్ మీ దట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఫెల్ డౌన్. సో థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. సో నేను ఇంకా నా బైక్ పార్క్ చేసి జస్ట్ చూశాను. ఇంకేముంది సర్ప్రైజ్, నాకు కింద ఆల్రెడీ దాన్ని పడిపోయి ఉంది, అండ్ ఐ థింక్ ఐఎమ్ డ్రాగింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 50-100 meters. సో లక్కీగా ఏం కాలేదు. సో రోడ్ పక్కన బైక్ పార్క్ చేసి దాన్ని కట్టడం ఐ డెంట్ థింక్ సో. మళ్ళీ అక్కడ నుంచి ముందుకు లారీ దగ్గర చిన్న ప్లేస్ చూశాను. సో మెల్లగా బైక్ని అక్కడ తీసుకువెళ్ళి సో ఐ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ కరెక్ట్లీ అని నేను డిసైడ్ అయ్యాను. ఇంకా this time I thought of fixing it correctly, but it was not getting proper. So I just made some space in my saddlebag and I kept the cans one to the right and one to the left, and then I repacked all the clothes and other things correctly, and then we started our journey. So I advise everybody that this thing should not happen for your journey, and you should take care that the jerrycan is properly fitting in the Ladakh carrier. So thanks for watching. Bye bye.